ఏపీలో నిరంకుశ పాలన కొనసాగుతుందన్నారు మాజీ మంత్రి నారాయణ. వ్యాపారస్తులపై వైసీపీ దౌర్జన్యాలు పెరిగిపోయాయంటూ మండిపడ్డారు. నెల్లూరు నగరంలోని పలు డివిజన్లలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. కరపత్రాలను పంపిణీ చేస్తూ వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇవ్వాలంటూ ఓటర్లను కోరారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోందంటూ తెలిపారు. స్వేచ్ఛగా జీవించే హక్కును కాలరాశారంటూ తెలిపారు. అభివృద్ధి అనే అంశాన్ని పక్కన పెట్టి రాజకీయ కక్షలు చేస్తున్నారన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడబోతున్నారంటూ తెలిపారు మాజీ మంత్రి నారాయణ. తెలుగుదేశం పార్టీ అధినేత మరియు జనసేన పార్టీ అధినేత నిన్న డిక్లేర్ చేయడం జరిగింది 94 సీట్లు. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. ఎందుకంటే 94 సీట్లను ఒకేసారి తెలుగుదేశం ఎప్పుడు ప్రకటించలేదు. ఫస్ట్ టైం వైసీపీ వాళ్ళు తెలుగుదేశంలో క్యాండిడేట్స్ లేరు, మేము చేసాం అంటున్నారు. వాళ్ళు ఏం చేశారు? ఏం చేయలే. ఎవరెక్కడో కూడా ఇంతవరకు తెలీదు. అసలు పెట్టినోళ్ళు కూడా ఉంటారా, అలాంటి ఇంకొని మారుస్తారు. ప్రతి దగ్గర డిస్కషన్ ఏంటంటే పెట్టారు, ఇతను మారుస్తారంట. తెలుగుదేశం అలా కాదు. పెడితే చక్కగా మా యొక్క నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సర్వేలు చేయించుకొని ఎవరైతే గెలుస్తారో వాళ్ళని యాక్చువల్గా ఇచ్చారు. ఎవరిని మార్చేది ఉండదు. నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, నెల్లూరు సిటీ ప్రజలందరినీ. నిన్నటి వరకు నేను తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని రిక్వెస్ట్ చేస్తూ వచ్చాను. తెలుగుదేశం పార్టీకి, ఎందుకంటే నాయకుడు అఫీషియల్గా అనౌన్స్ చేయకుండా నాకు ఓటేయండి అని అడగటం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ఒక పద్ధతిగా పోవాలని తెలుగుదేశం పార్టీకి ఏమన్నాను. ఎందుకంటే జనసేన కూడా కలిసి ఉంది. టికెట్ ఎవరికి ఇస్తారనేది